హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 1 ఎకరం అదేవిధంగా 2 ఎకరాల వరకు అయితే రిలీజ్ చేశారు కదా. తాజాగా వచ్చేసి 2 ఎకరాలు అదేవిధంగా 3 ఎకరాలు రైతులకు సంబంధించి ఇక ముఖ్యంగా డబ్బులకు సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇటీవల కాలంలో యాసంగి సీజన్ ఏదైతే పంట పెట్టుబడి సాయం ఉందో ఈ ప్రాసెస్ మొత్తం ఇంకా కొనసాగుతుందన్నమాట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏదైతే రైతు భరోసా పైన ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 1 ఎకరం గత నెలలో 1 ఎకరం, ఈ నెలలో మరొక ఎకరం, తర్వాత ఇప్పుడు మరొక ఎకరం వేయబోతున్నారా, మొత్తానికి ప్రభుత్వం చెప్పినట్లుగానే ఏదైతే విడతల వారీగా జమ చేస్తాము అని చెప్పడం అయితే జరిగింది కదా. తాజాగా వచ్చేసి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక దేశవ్యాప్తంగా కూడా ఎండాకాలం అనేది దాదాపుగా పూర్తి కావస్తుంది. పంటలు కూడా వరి కూడా కల్లాలకు సంబంధించి నాట్లు ఇవన్నీ కూడా వేసినాయి. అవన్నీ కూడా పంటలు కూడా అమ్మే మార్కెట్లకు రావడం, ఇక అంటే వానాకాలం పంటలకు సంబంధించి ఏదైతే వేయడానికి రైతాంగం సిద్ధం కావడం జరిగిందనమాట. ఈ తరుణంలోనే లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్ర విత్తన సేంద్రియ ధృవీకరణ అథారిటీ సేంద్రియ ధృవీకరణ పొందిన రైతులకు తమ ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయించుకోవడం కోసం మార్కెటింగ్ సౌకర్యాలను అందించడం భాగంగా టీజీ ఆర్గానిక్ యాప్లను అయితే ప్రభుత్వం అందుబాటులోకి అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. దీంట్లో ఏం చెప్తున్నారంటే దీనివల్ల ఏమవుతుందంటే సర్టిఫైడ్ ఆర్గానిక్ ఉత్పత్తులు ఇక చేసేటువంటి కస్టమర్లు నేరుగా మొబైల్ యాప్ ద్వారా రైతులను సంప్రదించి నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చు అనమాట. యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు, జన్యు మార్పిడి పంటలు వాడకుండా సహజ వనరుల నుండి పోషకాలు, సేంద్రియ ఎరువులను ఉపయోగించి వ్యవసాయం చేయ విధానంలోకి వ్యవసాయాన్ని సేంద్రియ ఎరువులని కూడా అంటారు. వాటిని అవశేషాలు మనం తిని ఆహారంలో చుట్టూ ఉన్నటువంటి వనరులు పేరుకుపోయి వాతావరణం కూడా తీరన అంటే ఫర్టిలైజర్ వాడితే ఈ రకంగా అయితే ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆ దిశగా అందరినీ కూడా సేంద్రియ ఎరువులు ఏదైతే సేంద్రియ వాడకం కోసం ఆర్గానిక్ ఫుడ్ తినే విధంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా ఈ నెల 4న వికారాబాద్ జిల్లా తాండూరులో టీజీ ఆర్గానిక్ మొబైల్ యాప్ను అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ప్రారంభించనున్నారన్నమాట. సో దీనివల్ల ప్రజల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం కాకుండా అందరికీ మేలు జరుగుతుందని చెప్తున్నారు. ఇక రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఆర్గానిక్ ఆహారానికి ఎక్కువ డిమాండ్ పెరగడంతో తద్వారా సేంద్రియ ఉత్పత్తులకు సంబంధించి సాధారణంగా పంటల కంటే ఎక్కువ ధర లభించడం వల్ల ఎంతోమంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉంటారన్నమాట. ఇందులో వచ్చేసి ఉమ్మడి కరీంనగర్, అదేవిధంగా ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలో సేంద్రియ సాగు చేస్తున్నారు అంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు వ్యవసాయ కింద 60,000 ఎకరాలకు సేంద్రియ సాగును కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నమాట. సో వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు ముఖ్యంగా ఏదైతే ఇందులో రాష్ట్రంలో జనవరి 26 నాటికే సుమారుగా 10,000 మంది సేంద్రియ రైతులు, 50,000 ఎకరాలకు గాను 206 ఆపరేటర్లు, ఇక అందులో వచ్చేసి 24 ఆర్గానిక్ ఫామ్ గ్రూపుల కింద ధృవీకరించడం జరిగింది అంటున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు 1,125 ఎకరాల్లో 489 కష్టాల్లో ప్రకృతి వ్యవసాయం. సో ఇవన్నీ కూడా ఇందులో తృణధాన్యాలు ముఖ్యంగా వరి, మొక్కజొన్న, అదేవిధంగా చిరుధాన్యాలు, పప్పు దినుసులు, కంది, పెసర, మినుములు, శనగలు, ఇక సోయా చిక్కుడు, నూనె గింజలు, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, కూరగాయలు, టమాటా, వంకాయ, ఇంకా మిరపకాయ, కుంకుమరు, క్యారెట్, ఇక అదేవిధంగా సొరకాయ, బూడిద గుమ్మడికాయ, బీరకాయ, బీన్స్, ఇవన్నీ కూడా ఉల్లిగడ్డ, అన్ని రకాల కూరగాయలు ఇవన్నీ కూడా ముఖ్యంగా పండించేందుకు గాను వారికి మరింత అంటే ఆర్గానిక్గా ఎక్కువ ధర కల్పించేందుకు గాను ప్రత్యేక యాప్ అనేది తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం దాదాపు 500 మంది రైతులు యాప్లో అయితే ఉన్నారనమాట. తెలంగాణ సేంద్రియ ధృవీకరణ సేవలు చేస్తున్నారు. ఇక రీజనల్ కౌన్సిలింగ్ అయిన ఏకలవ్య ఫౌండేషన్ సెంటర్ ఫర్ ద సో ఈ యాప్ అనేది రైతులకు సంబంధించి మరింత అవకాశం అయితే కల్పిస్తూ అంటున్నారు. ఈ యాప్లో ఏం చేస్తున్నారు ఏంటంటే రైతు మొబైల్ నెంబర్, చిరునామా, లొకేషన్ వివరాలు పొందవచ్చు. రైతు వద్ద అందుబాటులో ఉన్న ధృవీకరించిన వివిధ ఆర్గానిక్ ఉత్పత్తులు అందుబాటులో అయితే ఉంటాయి. ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి. చివరిగా యాప్ ద్వారా కేవలం ఆర్గానిక్ రైతుల వివరాలు, అతని వద్ద అందుబాటులో ఉండే ప్రొడక్ట్ వివరాలు మాత్రమే యాప్లో ఉంచుతారనమాట. ఆర్గానిక్ ప్రొడక్ట్ యొక్క రేట్ను కూడా నిర్ణయించే అధికారం రైతుకు మాత్రమే ఉంటుందన్నమాట. రైతును నేరుగా సంప్రదించి ధర విషయంలో చర్చించుకోవచ్చు. ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏదైతే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఉందో సో దీనిపైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పైసలు అనేది ఎప్పుడు జమ అవుతాయి చాలా మందికి ఉన్నటువంటి పెద్ద ప్రశ్న. ఎందుకంటే ముఖ్యంగా 3 ఎకరాల వరకు అయితే ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎకరం ఉన్న రైతులకు డబ్బులు అనేది అకౌంట్లో రిలీజ్ చేయడం జరిగింది గత నెలలోనే. అంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
సో, అంటే నెలకు ఒక ఎకరం చొప్పున ఇచ్చే ప్రయత్నం అయితే చేశారా? మొత్తం మీద అయితే 70 లక్షల మంది రైతులకు అందులో వచ్చేసి దాదాపు 5-6 లక్షల రైతులకు అంటే అంతమందికి కూడా రాలేదని అంటున్నారు. ఎందుకంటే ఒక్క గుంట ఉండి 10 గుంటలు ఉండి కొన్ని ఐఎఫ్‌సి కోడ్ పట్టా పాస్ పుస్తకం ఇలాంటి వారు. అదేవిధంగా 2 ఎకరాలు ఉన్నవారు ఒక 3.5 లక్షల వరకు అయితే ఉన్నారట. సో, వారందరినీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తారట, రైతులకు సంబంధించి ఇక ముఖ్యంగా ఈ నెల 6 తారీఖున రైతు భరోసా వేయబోతుంది. దీనికి ప్రధానంగా చెప్తున్నారు ఏంటంటే సోషల్ మీడియా అప్డేట్స్ కూడా అందుతున్నాయి. సో, రైతులకు సంబంధించి గతంలో కేసీఆర్ ఒక సభ పెట్టాలని అనుకున్న టైంకు రైతు భరోసా రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి దీనిపైన వరంగల్ డిక్లరేషన్ ఏదైతే ఉందో రైతులకు కావచ్చు, ఇక ఏదైతే హామీలు నెరవేర్చలేదో కేసీఆర్ సభ పెట్టబోతున్నారంటూ ఇవన్నీ కూడా. సో, ఈ నేపథ్యంలోనే ఇక వరంగల్ ఆ ఏరియాలో మరోసారి సభ ఉండబోతున్నారంటూ అప్డేట్ అయితే వస్తుంది ఇక సీఎం రేవంత్ రెడ్డి. సో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎకరాల వరకు డబ్బులు 1 ఎకరం 2 ఎకరాలు ఉండి కూడా పడకుంటుంటారు కదా, వారికి కూడా ఆ రోజు డబ్బులు అనేది రిలీజ్ కావడం జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పటివరకు 5,000 దాదాపు 300 కోట్ల వరకు అయితే రిలీజ్ చేశారు కదా. సో, రాష్ట్ర వ్యాప్తంగా 1-2 ఎకరాల వరకు మిగతా రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ లోబడి ఇటీవల కాలంలోనే ఏం చేస్తారంటే అప్పు రూపంలో డివిడెంట్ రూపంలో ఆ అప్పు అనేది తీసుకురావడం జరిగిందనమాట. సో, అందుకని చెప్పేసి అప్పును కొంత సంక్షేమ పథకాలు కొంత ఉద్యోగులకు అదేవిధంగా రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆర్థిక శాఖ నుంచి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తే సరిపోతుంది అంటున్నారు. ఆ డీటెయిల్స్ ఆ డేటా ప్రకారం అయితే రైతులందరికీ రైతు భరోసా అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అంటారు. సో, మొత్తానికి రైతులకు సంబంధించి కొత్త విధానం అంటే గతంలో మనకి ఎక్కడ కూడా యూరియా సంబంధించి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి లేదంటే ఇలా పోయి తీసుకోవాలని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. కానీ ఇప్పుడు కొత్త విధానం వచ్చింది. తర్వాత ఇప్పుడు ఆర్గానిక్ యాప్ ఏదైతే ఉందో ఆర్గానిక్ పంటలు ఏదైతే పంటలు అమ్ముకోవచ్చు అని చెప్పేసి రావడం, ఇలా కొత్త మార్పులు టెక్నాలజీకి అనుసంధానం చేసుకుంటూ రావడం జరుగుతుంది అంటున్నారు. సో, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ముఖ్యంగా ఏదైతే రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి చెప్పడంతో రైతులకు ఏదైతే రైతు భరోసా ఉందో మనకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున సీజన్లో కలిపి 12,000 రూపాయల అకౌంట్లో అయితే జమ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ముఖ్యంగా ఇప్పటికే 3 ఎకరాలు అంటే 2 ఎకరాల వరకు 12,000 రూపాయలు జమ అవుతాం. 3 ఎకరాల వరకు చూసుకున్నట్లయితే మొత్తం ఏదైతే 18,000 రూపాయలు అయితే అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందన్నమాట. సో, ఇందుకు సంబంధించి 3 ఎకరాల వరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఈ నెల దాదాపు ఈ వారం ఉందా. సో, ఇప్పుడు ఈ వారంలో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ముఖ్యంగా రైతు భరోసా డబ్బులకు ఎదురు చూసిన రైతాంగానికి కూడా ఈ డబ్బులు అనేది అకౌంట్లో అయితే జమ కావడం జరుగుతుందని అంటున్నారు. సో, ఎప్పుడు ఏంటైనా చూసుకున్నట్లయితే మరొక 2-3 రోజులు దీనిపైన ప్రభుత్వం నుంచి ఏదైతే ఇటీవల కాలంలో మీటింగ్లు చర్చలు ఇవన్నీ కూడా నడుస్తుందన్నమాట. రైతు భరోసా రైతులకు ఏ రకంగా ఇవ్వాలి, అదేవిధంగా గతంలో కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు రైతు భరోసా అసలే ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి ఇప్పుడు వరికి ఏదైతే ఇతర పంటల వైపు మొగ్గు చూపాలని చెప్పడం, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సాయం అనేది రైతు భరోసా అనేది మరొక 6 తారీఖు నుంచి 10 తారీఖు లోపు అయితే రైతు భరోసా అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి సోషల్ మీడియా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఇక రైతు భరోసా అనేది మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అనేది ఇవ్వనున్నారట. సో, మిగతా వారికి ఎందుకంటే వానాకాలం వస్తుంది కదా, వానాకాలం సీజన్ తర్వాతనే ఇక మిగిలిన రైతులకు రైతు భరోసా వస్తా అనే విధంగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట సోషల్ మీడియాలో. చూడాలి మొత్తానికి 6 తారీఖు తర్వాత ఇస్తారా లేదంటే 6 తారీఖు ముందే ఇస్తారా అనేది. ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు ప్రతిరోజు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందించడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.